ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు అధికారులని చెప్తున్నారు. నిన్న కురిసినటువంటి వర్షం నమోదు లెక్కల ప్రకారం అయితే గతంలో ఎప్పుడు 21 సెంటీమీటర్ల వరకు కురిసేది, కానీ ఈసారి 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదైంది. వరంగల్ నగరంలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైన నేపథ్యంలో కనివిని ఎరగని తీరుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ నాలాల విస్తరణ విషయంలోనూ నాలాలలో కబ్జా అయిన వాటిని తొలగించడంలోనూ నిర్లక్ష్యం వహించడం వల్లనే, చెరువుల్లోనూ ఇళ్లు కట్టడం వల్లనే వరంగల్ నగరం ముంపుకు కారణమైంది. మనం చూస్తున్నాం మంచి మంచి బిల్డింగ్లు అంటే జనరల్ గా బస్తీల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు లేదా చిన్న చిన్న గుడిసెలు నీళ్లలో మునిగిపోతాయని ఎక్కువ తెలుసు, కానీ మనం ప్రస్తుతం చూస్తున్నాం పక్కా బిల్డింగ్స్ పూర్తిగా అధునాతనంగా కట్టుకున్నటువంటి మంచి ఏరియాలో కట్టుకున్నటువంటి ఆ ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితికి కారణం ఇటు సరస్వతి నగర్. కానీ ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్తారు. గోపాల్పూర్ లో దాదాపు 30-35 వేలకి గజం అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రైమ్ లొకేషన్ చాలా క్వాలిటీగా లైఫ్ జీవనం సాగించవచ్చు అని చెప్పుకున్నటువంటి ఈ ఏరియాలో కూడా ఇప్పుడు వర్షం వచ్చింది, కాలనీలోకి నీరు చేరిందంటే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు గోపాల్పూర్ పరిసర ప్రాంతంలో కనిపిస్తున్నాయి. అలాగే వడ్డేపల్లి చర్చ్ నుంచి మొదలు పెడితే జవహర్ కాలనీ, ఆ జవహర్ కాలనీ తోటి పాటుగా గోపాల్పూర్ ఇలా అన్ని చోట్ల ఈ మొత్తం నీరు చేరింది. సామాన్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ చిన్నపిల్లలు స్కూల్కు సెలవు ఇచ్చిన నేపథ్యంలో ఇంట్లో ఉన్నారు. ఇక్కడ ఎవరిని కదిపించినా ఆవేదన వాళ్ళ నుంచి కొంత అసంతృప్తి, ఆవేదన, ఆక్రోశం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి పోలీసులు ప్రాణాపాయం మీద దృష్టి పెట్టారు, కానీ ఆ తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు సరఫరా చేయాల్సినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారించకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా రైట్ ఇది పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఏరియల్ వ్యూలో మనకు చూపించవచ్చు. ఏరియల్ వ్యూకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా వరంగల్ నగరంలో బొందివాగు పరిసర ప్రాంతంలో నిండినటువంటి మొత్తం అక్కడ చిక్కుకున్నటువంటి వ్యూను కూడా ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీలో చూపిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం కొంతమందిని బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా కొంత ఎన్టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. అలాగే మన ఏరియల్ వ్యూకు సంబంధించినటువంటి ఏరియల్ వ్యూలు కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఎక్కడ రామన్నపేట భద్రకాళి చెరువు భద్రకాళి కాలనీకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో మొత్తం వరదలో చిక్కుకున్నటువంటి ఏరియల్ వ్యూ కూడా ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు మనం విజువల్స్ లో చూడడానికి ఆస్కారం ఏర్పడింది. మిగిలిన వైపు హన్మకొండ వడ్డేపల్లి చర్చి దగ్గర ఉన్నటువంటి వడ్డేపల్లి చర్చి నుంచి మొదలు పెడితే దాదాపు సమయనగర్ కాలనీ వరకు కిలోమీటర్ మేర కంప్లీట్ గా వరద ఉధృతికి 100 ఫీట్ రోడ్ మొత్తం నీట మునిగినటువంటి దృశ్యాలు కూడా కొద్దిసేపటి క్రితం మనం ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరిగింది. దాదాపు 100కు పైగా కాలనీలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వరంగల్ నగరంలో కనిపిస్తున్నాయి. 4 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు పునరావాస కేంద్రాల మీద దృష్టి సారించారు, కానీ నీళ్లు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కేవలం స్లమ్ ఏరియాల వరకు మాత్రమే అంచనాలు వేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది స్పష్టంగా ఇక్కడ ఫెయిల్ అయ్యారని అంచనా వేసుకోవచ్చు. జిల్లా అధికారులు కూడా అసలు వర్షపాతం ఎంత నమోదవుతుంది, ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఏరియాకి ఎఫెక్ట్ కాబోతుందని అంచనా లేకపోవడం వల్ల తెల్లవారుజామున వరకే పూర్తిగా కాలనీల్లోకి నీరు చేరింది. మొదటి నుంచి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కేవలం అంటర్ రోడ్డుకు సంబంధించినటువంటి వరంగల్ నగరంలో స్లమ్ ఏరియాల వరకు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు, కానీ ప్రధానమైనటువంటి ప్రధాన కాలువలు నాలాల వైపు ఉన్నటువంటి వాటర్ ఫ్లో వెళ్లకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ గమనించలేకపోయారు. డ్రైనేజీని క్లీన్ చేయడంలో వాళ్ళు పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. వాటర్ భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో డ్రైనేజీ క్లీన్ మీద దృష్టి పెట్టకపోవడం, అలాగే నాలాలను క్లియర్ చేయడంలో అధికార యంత్రాంగం దృష్టి పెట్టకపోవడం వల్ల నాలాలకు మొత్తం చెత్త పేరుకపోయి ఆ రోడ్డు కాస్త నాలాలు క్లియర్ లేకపోవడం వల్ల ఆ నీళ్లు కాస్త రోడ్ల మీదకి వచ్చాయి. రోడ్ల మీద నీరు చేరినటువంటి నీళ్లు కాస్త కాలనీలోకి చేరాయి. ఆ గతంలో ఎప్పుడూ రానిటువంటి కాలనీలోకి కూడా నీరు వచ్చింది. 2021లో వచ్చినటువంటి నీళ్లు అంతకు మించి కాలనీలోకి చేరినటువంటి నీరు కాస్త మళ్ళీ ఇప్పుడు అలాగే ఈసారి కూడా అదే స్థాయిలో 2001లో ఏదైతే ఎఫెక్ట్ అయిందో అంతకంటే తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఇప్పుడు వరంగల్ నగరంలో కనిపిస్తుంది. అంటర్ రోడ్ పరిసర ప్రాంతాలు, అలాగే గోపాల్పూర్ పరిసర ప్రాంతాలు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో శివనగర్ ఇలా ఒక చోట చెప్పుకోవడానికి లేకుండా దాదాపు 100 కాలనీలోకి ఎఫెక్ట్ అయినాయి. నిన్న అధికారులు జీడబ్ల్యూఎంసీ అధికారులు ప్రకటించిన దాని ప్రకారం అయితే 40 కాలనీలకు కొంత నీరు చేరింది, 15 ఏరియాలకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితులు కనుక గమనించగలిగితే
100కు పైగానే కాలనీలోకి నీరు చేరినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్యులు మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఆవేదన ఆక్రోశం వాళ్ళ మాటల్లో వినిపిస్తుంది. ఒక్కరు వచ్చి చూసినటువంటి పరిస్థితి లేవని చెప్తున్నారు. డిఆర్ఎఫ్ టీం లాంటి వాటిని ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకొని ట్రైనింగ్ ఇచ్చామని చెప్పినటువంటి అధికార యంత్రాంగం నిజంగా అవసరం ఉన్న చోటికి కాకుండా కేవలం ఎక్కడైతే సమాచారం వస్తుందో లేకపోతే ఎవరైతే టోల్ ఫ్రీకి చెప్పగానే అక్కడికే వెళ్తున్నారు. చిన్నపాటి అవగాహన ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నేతల ఫోర్స్ తోటి చేయాల్సిన సహకారాన్ని చేయకుండా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ కారణంగా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కోసం తీసుకుంటున్నటువంటి ఏరియాలకి వెళ్ళి ఆ ప్రాంతాల్లోనే తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే హన్మకొండలో కొంత డిఆర్ఎఫ్ టీం వరంగల్కి సంబంధించినటువంటి హాస్టల్లో చిక్కుకపోయిన పిల్లల్ని తీసుకొచ్చారు. అలాగే ఒక అపార్ట్మెంట్లో చిక్కుకపోయిన కొంతమందిని మాత్రం బయటకు అపార్ట్మెంట్లో నుంచి తీసుకొచ్చారు. రామ్నగర్లో నిన్న సాయంత్రం అపార్ట్మెంట్లో పూర్తిగా నీరు చేరినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయగలిగారు. కానీ ఇంత ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఏరియాలను ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్ళకి సమాచారం వచ్చి డిఆర్ఎఫ్ టీంకి మేము ఆపదలో ఉన్నామని కాల్ చేసిన తర్వాతనే వెళ్తున్నారు. కానీ అధికారులు అసలు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి గైడ్ చేయాల్సినటువంటి పరిస్థితులు లేకుండా పోయాయి. ఎక్కడ ఎఫెక్ట్ తీవ్రత ఉంది అనే దాని మీద వాళ్ళని గైడ్ చేసి పంపించాల్సినటువంటి అధికార యంత్రాంగం కేవలం సమాచారం మాత్రమే వాళ్ళకి డిఆర్ఎఫ్ టీంకి నేరుగా బాధితులు ఫోన్ చేస్తే బాధితుల ఫోన్ల ఆధారంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అందాల్సినటువంటి సహాయం పూర్తి స్థాయిలో అందకుండా పోతుందనేది ఆవేదన సామాన్యుల నుంచి వినిపిస్తుంది. ఇలా వరంగల్ నగరం మొత్తం ముంపుకు గురైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్షయ, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి అదృష్టం కొద్దీ సాయంత్రం నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం లేకపోవడం వల్ల కొంత ఊపిరి పీల్చుకుంటారు. వర్షం థెరపీ ఇవ్వడం వల్ల సహాయ సహకార చర్యలకు ఆస్కారం ఏర్పడింది. ఆ సహాయ సహకారాలు అందించడం కోసం అవకాశం ఏర్పడినా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వాళ్ళు ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది మాత్రం సామాన్యుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఓకే అరుణ్. మౌందా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై పగబట్టింది. వరంగల్ ఏ విధంగా నీట మునిగిందో వరంగల్ ఏరియల్ వ్యూ ద్వారా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడవచ్చు. ఇటు హన్మకొండలో చాలా కాలనీలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. బయటికి రాలేని పరిస్థితి. మోకాల్లోతు నడుములోతు నీళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చేరడం జరిగింది. సో ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు తడిచిపోవడం, అలాగే గ్యాస్ కానీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోవడంతో కూర్చోవడానికి ప్లేస్ లేక చాలా మంది ఇలా అంటే పైన డాబాలపై ఎక్కి మెట్ల మీద కూర్చొని అక్కడే ఉంటున్న సిచ్యువేషన్. ఎటు చూసినా మనకి హన్మకొండలో అయితే వాటరే కనిపిస్తోంది. చాలా వరకు రోడ్లు తెగిపోయాయి, కట్టలు కూడా తెగిపోయాయి. నీటి ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. వర్షం తగ్గినప్పటికీ కూడా అంటే ఎగువన కురిసిన భారీ వర్షాలకు హన్మకొండలో మొత్తం వాటర్ వచ్చేసింది. హన్మకొండలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి వరద రాలేదని స్థానికులు చెబుతూ ఉన్నారు. మాకు సహాయం అందించాలి, పిల్లలు ఆకలితో ఉన్నారు, ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్, మా వరకు ఎవరు రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వరంగల్ ఏరియల్ వ్యూ చూడొచ్చు మనం. ప్రతి కాలనీ కూడా వాటర్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ముంపు ప్రాంతాల ప్రజలని పునరావాస కేంద్రాలకు ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలిస్తూ ఉన్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సో అర్ధరాత్రి వరకు వర్షం పడింది. అర్ధరాత్రి తర్వాత వర్షం తగ్గడంతో ఇప్పుడు ముంపు కాలనీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నీట మునిగిపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళకపోవడంతో అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా వరకు ఎవరు రావట్లేదు, సో ఇక్కడి వరకు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. సో ఇప్పుడు వర్షం అయితే కొంచెం తెరిపినిచ్చింది, వర్షం అయితే ఆగింది. బట్ వరంగల్ హనుమకొండలో మాత్రం వాటర్తో మొత్తం నిండిపోయింది. ఎటు చూసినా చెరువులే తలపిస్తూ ఉన్నాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అలాగే వరంగల్ ఏరియల్ వ్యూ ద్వారా కూడా చూడొచ్చు మనం. మొత్తం వాటరే మనకి కనిపిస్తూ ఉంది. నిజంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుగానే ఉందన్నమాట. ఎప్పుడు తెలంగాణలో వర్షం పడినా కూడా ముఖ్యంగా
వరంగల్ హనుమకొండ ఈ ప్రాంతాలు ఎప్పుడూ నీట మునుగుతూ ఉంటాయి. సో ఎన్నిసార్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా ఎటువంటివి ప్లాన్ చేసుకున్నా కూడా ఎప్పుడు కూడా వరంగల్ జిల్లా అయితే ముంపుకి గురవుతూ ఉంటుంది. తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతమైంది, ఆగమాగమైందని చెప్పుకోవచ్చు. హనుమకొండలో రికార్డు స్థాయిలో వర్షం పడడంతో నగరం మొత్తం కూడా చెరువులా మారిపోయిందని చెప్పుకోవచ్చు. హనుమకొండలో ఎటు చూసినా మోకాల లోతు నీళ్లే కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని కట్ చేశారు అని